సెలెక్ట్ అయిన వాళ్ళు రిజెక్ట్ అయిన వాళ్ళను ఈ ఇద్దరిని కూడితే ఎంతమంది వస్తారు? అప్లై చేసిన వాళ్ళు వస్తారు. 2 + 1 ఎంత? 3. అప్లై చేసిన వాళ్ళు 3 మల్టిపుల్, అప్లై చేసిన వాళ్ళు 3 మల్టిపుల్, అప్లై చేసిన వాళ్ళు 3 మల్టిపుల్, అప్లై చేసిన వాళ్ళు 3 మల్టిపుల్. క్వశ్చన్లో నేను ఏ ఆన్సర్ ఆప్షను చేంజ్ చేయలేదు. ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్ని కరెక్ట్గా చదివితే రైట్ వచ్చు. సార్ మరి మోర్ దాన్ 1 ఆప్షన్ 3 మల్టిపుల్ ఉంటే అది కూడా మీకు డౌట్ వస్తే పైన ఇంకా చదవలేదు నేను. ఓన్లీ సెకండ్ స్టేట్మెంటే నాకు అర్థమైంది. ఆ సెకండ్ స్టేట్మెంట్ నుంచే నాకు సొల్యూషన్ వచ్చింది. ఒక జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళు, రిజెక్ట్ అయిన వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు, రిజెక్ట్ అయిన వాళ్ళు కూడితే ఏమవుతుంది? మొత్తం అప్లై చేసిన వాళ్ళు వస్తుంది. ఇది 2, ఇది 1 అంటే అప్లై చేసిన వాళ్ళు 3 మల్టిపుల్ అయి ఉండాలి. 3 మల్టిపుల్ ఒక్కటే ఒక ఆప్షన్ ఉన్నది. అందుకే లాజిక్